సాయి తేజ్ 3 హిట్లు 6 ఫ్లాప్లు అన్న కామెంట్ కి మొన్న బ్రేక్ పడింది. ఇప్పుడు పవర్ఫుల్ మామా బ్రోగా మారడంతో తన ఫేటే మారబోతోంది. అంతేకాదు మెగా హీరోల్లో ఈ ఒక్క హీరో మాత్రమే ఫ్యాన్స్ కి అతీతంగా అందరి వాడనే ముద్ర పడింది. అలాంటి తన కెరీర్ కొత్తగా బ్రో మూవీతో ఎలా మారబోతోంది? బ్రో మూవీతో డబుల్ సెంచరీ స్టార్ గా మారబోతున్నాడట తేజ్. నాన్ థియేట్రికల్ రైట్స్ 100 కోట్లు, థియేట్రికల్ రైట్స్ 100 కోట్లు, అలా ప్రీ రిలీజ్ బిజినెస్ తో తేజ్ ఫేట్ మారింది. ఇక బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వరదొస్తే 100 కోట్లను మించితే సాయి తేజ్ స్టామినానే మారిపోతుంది. ఒక్క బ్రోతో సాయి తేజ్ కి ఎన్నో రికార్డులు సొంతం కాబోతున్నాయి. మెగా మేనమామ నాగబాబుతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో నటించాడు సాయి తేజ్. తర్వాత బ్రోతో మరో మేనమామ పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక మిగిలింది పెద్ద మేనమామ మెగాస్టారే. ఇక సాయి తేజ్ కెరీర్ బిగినింగ్ లోనే పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం అంటూ వరుస హిట్లొచ్చాయి. తరువాతే ఫ్లాప్ల పంచ్లు పడ్డాయి. కానీ 9 ఏళ్ల కెరీర్ లో 16 సినిమాలు చేస్తే 6 బ్లాక్ బస్టర్లతో చాలా ఒడిదొడుకులు చూశాడు సాయి తేజ్. మెగా హీరోలోనే సాయి తేజ్ అందరివాడయ్యాడు. తోటి హీరోలతో స్నేహం, అందరితో కలిసిపోవటం, ప్రభాస్ నుంచి బాలయ్య వరకు పెద్ద హీరోలతో చనువు, వాళ్లతో తన మూవీకి ప్రమోషన్ చేసుకోవటం, ఇలా చాలా విషయాల్లో సాయి తేజ్ అందరివాడయ్యాడు. యాక్సిడెంట్ తర్వాత కోలుకొని విరూపాక్షతో హిట్ మెట్టెక్కిన సాయి తేజ్ బ్రో తర్వాత 6 నెలలు గ్యాప్ తీసుకుంటా అన్నాడు. గాంజా శంకర్ కోసం రెడీ అవటానికే ఈ గ్యాప్ అనేశాడు. ఎలా చూసినా యూత్ నుంచి ఇండస్ట్రీ జనం వరకు ఈ హీరో మీద స్పెషల్ కన్సర్న్ ఉంది. అందుకు సాయి తేజ్ జర్నీనే కారణమైంది.